ఉదయం లేచి లేవగానే కాఫీనో టీనో తాగేస్తాం. ఆపై అల్పాహారంగా ఏదో ఒకటి పొట్టలోకి తోసేస్తాం. కొందరైతే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు, ఏకంగా లంచ్ చేస్తుంటారు. కానీ నిజానికి ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అందులోనూ మనం తీసుకునే తొలి ఆహారం మన శరీరానికి శక్తినిచ్చేదిలా, మనల్ని రోజంతా హుషారుగా ఉంచేదిలా ఉండాలని చెబుతారు నిపుణులు. ఉదయం పూట మొదటి ఆహారంగా ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం అనే యంత్రానికి ఆహారమే జీవ ఇంధనం. వేళకు తింటూ చక్కటి ఆహారపు అలవాట్లు పాటిస్తుంటేనే ఈ యంత్రం చక్కగా నడుస్తుంది. అప్పుడే మన జీవనయానం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఉదయం పూట మనం తీసుకునే మొదటి ఆహారం మన శరీరానికి శక్తినిచ్చేదిగా, అన్ని రకాల పోషకాల్ని సమకూర్చేదిగా ఉండాలి. ఎందుకంటే రాత్రి నుంచి తెల్లారేదాకా సుమారు 7 నుంచి 8 గంటలు నిరాహారంగా ఉండటం వల్ల శరీరంలో శక్తి వనరులన్నీ లుప్తమై ఉంటాయి. ఇలాంటప్పుడు ఉదయం లేవగానే మన శరీరం శక్తి వనరుల కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటప్పుడు లేచి లేవగానే కాఫీ, టీలు తాగడం, బ్రేక్ఫాస్ట్ మానేసి ఏకంగా మధ్యాహ్నమే తినడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఉదయం పూట మనం తినే మొదటి ముద్ద మన ఆరోగ్యానికి బంగారు బాటగా నిలవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. పగలేమో 8 గంటల్లో 3 సార్లు తింటాం, రాత్రి 8 గంటలు పూర్తిగా ఖాళీ పెట్టుకుంటాం. దీంట్లో ఏంటంటే జీవన క్రియల్లో కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి. ఖాళీ కడుపు అని అన్నప్పుడు 10 గంటలకి భోజనం చేస్తే అది ఖాళీ కడుపు కింద కాదు, రాత్రి అంతా ఏదో ఒకటి అది అరుగుతూ ఉంటుంది కాబట్టి ఆకలేదు చేయదు. పొద్దున్న అయ్యేటప్పటికి ఇంకా కొంత ఒక్కోసారి రాత్రి తిన్నది కూడా అరగదు. ఎందుకంటే చాలామంది 10, 11 ఒక్కోసారి 1 గంటకు కూడా తిన్న ఇది ఉన్నాయి. సో ఈ సందర్భంగా దీని వలన ఇది ఆలోచన పెట్టుకొని మనం ప్రొద్దున్నే ఏం తినాలి అన్నది ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక రకమైన ద్రవ పదార్థం తీసుకోవడం మంచిది. ఈ ద్రవ పదార్థాల్లో ఇటు కాఫీ కానీ, ఇటు టీ కానీ, లేకపోతే ఈ నిమ్మరసం ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కాఫీ, టీలో అంటే ఇది లేకుండా, పాలు లేకుండా తీసుకోకుండా మరి పాలు వేసుకొని తీసుకుంటుంటే అందులో కొంచెం మాంసకృతులు వస్తాయి. షుగర్ వేస్తాం కాబట్టి కొంచెం ఇంధనం కూడా పడుతుంది. రాత్రంతా 9 గంటలు కడుపు ఎంప్టీగా ఉంది కాబట్టి మనకి అందులో ఆహారం ఏం లేదు, ఏదో ఒక రకమైన ఆహారం పెట్టాలి. దానివలన ఇటువంటివి తీసుకున్నా ఏం పర్వాలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు నిమ్మరసం అటువంటిది తీసుకుంటే ముఖ్యంగా మనకి వైటమిన్ సి వస్తూ ఉంటుంది, కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్లు వస్తాయి. అది ఒక రకమైన ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇటు కాఫీ టీలు తీసుకుంటే ముఖ్యంగా పాలు, పంచదార, షుగర్ ఎక్కువ ఉంటుంది. ఆ షుగర్ వలన ఇంధనం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్స్, తర్వాత ఏమో ఈ బీపీ వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీను ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం, షుగర్ లేకుండా తీసుకోవడం మంచిది. అది ఎంత పట్టుకంటే దాన్ని కూడా ఒక లిమిటెడ్గా పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ద్రవ పదార్థాలు కాబట్టి ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్నా అది డైజెస్ట్ అవి ఆరోగ్యకరంగా ఉంటుందండి. చిన్నపిల్లలకి లేగానే వాళ్ళకి పాలు ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది, కొన్ని వైటమిన్స్ ఉంటాయి. ఆ పాలు ఇచ్చిన తర్వాత మిగతాది బ్రేక్ఫాస్ట్లు అన్నీ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చండి. వృద్ధులకు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఉత్తి టీ తీసుకొని షుగర్ లేని కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ షుగర్ తోటి ప్రాబ్లం లేదు, ఏది తీసుకున్నా మంచిదే. ఇది తీసుకోవడం వలన ఏమవుద్దంటే ఎంప్టీ స్టమక్ ఇంతవరకు ఉన్న వలన ఆ కొంచెం తీసుకున్న వలన దాంట్లో కొన్ని పోషక పదార్థాలు వస్తాయి. ఇవి పాలల్లో వాటిల్లో కొంచెం కాల్షియము, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా కొంచెం ఎనర్జీ వస్తుంది. వాళ్ళు లేచిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవడానికి. ఎక్కడైతే 12 గంటలు ఆహారం లేకుండా ఉన్నారు కాబట్టి ఆ ప్రొద్దున్న తీసుకున్న ద్రవ పదార్థాల వలన కొన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, అంటే పోషక విలువలు ఒంటికి పడతాయి. మనలో చాలా మందికి లేవగానే కాఫీ లేదా టీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. కానీ నిజానికి ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఎందుకంటే ఉదయం పూట పొట్టలో ఆమ్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇక కాఫీ, టీలను తీసుకుంటున్నప్పుడు వాటిలో ఉండే కెఫీన్ అనే రసాయనం పొట్టలో ఆమ్లాన్ని మరింతగా పెంచుతుంది. దీంతో ఎసిడిటీ, గుండెలో మంట, వాంతి వచ్చినట్టుగా ఉండడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇప్పటికే గ్యాస్ట్రైటిస్, అల్సర్లతో బాధపడేవారు కాఫీ, టీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తుంటారు, ఏకంగా మధ్యాహ్నమే భోజనానికి కూర్చుంటూ ఉంటారు. నిజానికి ఇలా బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టడం వల్ల శరీరానికి చాలినన్ని శక్తి వనరులు లభించవు. నీరసం, నిస్సత్తువుల మూలంగా ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకేసారి మధ్యాహ్నం తినడం వల్ల ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంటుంది.
బీపీ పేషెంట్స్ ఉంటారు. బీపీ పేషెంట్స్ ఎలా తీసుకున్నా పర్లేదు, అంటే వాళ్ళకి ఉప్పు మేజర్. ఉప్పు పొద్దున్నే కాఫీలు టీలలో ఉప్పు ఉండదు కాబట్టి వాళ్ళు కంప్లీట్ కాఫీ కింద తీసుకోవచ్చు, డికాక్షన్ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఉత్తి నిమ్మ రసంలాగా తీసుకొని అవి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏదైనా ఏంటంటే వాళ్ళకి ఈ 8 గంటలు ఫాస్టింగ్ ఉంది కాబట్టి అది కట్ ఆఫ్ చేసి కొంచెం ఇమ్మీడియట్గా కొంచెం ఇంధనం ఉండాలి వాళ్ళకి. షుగర్ పేషెంట్స్కి కూడా ఆ ఇంధనం రాకపోతే వాళ్ళ కళ్ళు తిరిగినట్లు అట్లా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం షుగర్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, వాళ్ళకి వెంటనే మళ్ళీ స్టెబిలైజ్ అవుతారనమాట. కానీ ఫ్రూట్ జ్యూసెస్ మటుకు సాధ్యమైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది కాదు. షుగర్ లెవెల్స్ బాగా పెంచేస్తాయి, ఆకలి కూడా స్తంభించేస్తుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి వాళ్ళకి ఆకలి ఉండదు కాబట్టి ఫ్రూట్ జ్యూసులు తగ్గించుకోవడం చాలా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే గింజలు నానబెట్టి అది ప్రొద్దున్నే కొంచెం నవిలి తినడం మంచిది అనుకుంటారు. బాగా నవిలి తినడం వల్ల కొంత ప్రోటీన్స్ వస్తాయి. రాత్రి నానబెట్టడం వల్ల మొలకలు వస్తాయి కాబట్టి అందులో కొంచెం బి కాంప్లెక్స్, వైటమిన్ సి అంతా పెరుగుతూ ఉంటుంది. అది ఉడకబెట్టకుండా పచ్చివి నానబెట్టి తింటే బి కాంప్లెక్స్, వైటమిన్ సి బాగా ఒంటికి పడుతూ ఉంటుంది అనమాట. కానీ ఒకవేళ ఏమైనా దీంట్లో ప్రాబ్లం వచ్చి ఇది నేను తినలేకపోతున్నానండి, చాలా ఎక్కువగా ఉందంటే అది ఒక మందు కింద కంపల్సరీ వాడక్కర్లేదు. అది జాగ్రత్తగా వేసుకొని రోజు తింటూ ఉంటే కూడా చాలా మంచిది. ఎవరైనా ఏ పేషెంట్స్ అన్నా తీసుకోవచ్చు. డయాబెటీస్ అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, లేకపోతే బీపీ పేషెంట్స్ అని, నార్మల్గా ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరికైనా ఇది మొలకెత్తిన గింజలు చాలా మంచిదండి. ప్రొద్దున్న పరగడం సాధ్యమైనంత మటుకు ఫ్రైడ్ ఫుడ్స్ అంటూ తినడం మంచిది కాదు. అది అరుగుదల కొంచెం స్తంభిస్తూ ఉంటుంది, దానివల్ల ఆకలి కూడా చంపేస్తుంది కాబట్టి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్లో వాళ్ళకి నచ్చదు. ఉదయం పూట మనం తీసుకునే ఆహారం మన శరీరానికి రోజంతా శక్తినిచ్చేదిగా ఉండాలి. ప్రత్యేకించి పీచు, ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ప్రోటీన్ ఆహారాలు ఎక్కువసేపు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఖాళీ కడుపుతో కారం, మసాలాలు, నూనెతో కూడిన ఆహారాలు, స్వీట్లను తీసుకోవడం ఏమంత మంచిది కాదు. ఉదయపు అల్పాహారంలో నానబెట్టిన గింజలు, మొలకెత్తించిన గింజల్ని తీసుకోవడం మేలు. పచ్చసొన తీసేసిన గుడ్డులోని తెల్లసొనలు, అరకొరగా ఉడికించిన బీన్స్, క్యారెట్ వంటి కాయగూరల ముక్కల్ని తినొచ్చు. ఇక 1-2 అరటిపళ్లను తిని 1 గ్లాసుడు పాలు తాగడము మంచిదే. సీజనల్గా దొరికే పళ్ళు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు అల్పాహారంగా తీసుకోవడం మరీ మంచిది. ఇటీవలి కాలంలో ఓట్మీల్, ఫ్లాక్సీడ్ గింజలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉదయపు మొదటి ఆహారంలో ఇవి కూడా మేలైన ప్రత్యామ్నాయాలే.